హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇడ్లీలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా మినపప్పును 2 గ్లాసుల పాటు శుభ్రంగా క్లీన్ చేసుకుని నానబెట్టుకోవాలి. అలాగే ఇడ్లీ రవ్వను కూడా 3 గ్లాసుల పాటు పోసుకొని శుభ్రంగా క్లీన్ చేసి 5-6 గంటల పాటు మినపప్పుతో పాటు ఇడ్లీ రవ్వను కూడా నాననివ్వాలి. ఇలా నానబెట్టడం వలన ఇడ్లీలు అయితే సాఫ్ట్గా మెత్తగా వస్తాయి. ఇడ్లీ రవ్వను బాగా క్లీన్ చేసుకొని మనం ఇడ్లీలు చేసుకుంటే ఇడ్లీలు చాలా వైట్గా కనిపిస్తాయి. మినపప్పు నానిపోయింది. మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మినపప్పునైతే మెత్తగా రుబ్బుకొని పక్కనైతే ఉంచుకుందాం. ఆ తర్వాత ఇడ్లీ రవ్వలో వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ మొత్తం తీసేసి ఈ రవ్వను వాటర్ లేకుండా గట్టిగా పిండి మినపప్పులోకి వేసుకోవాలి. కొంచెం కొంచెం అలా పిండుతూ రవ్వనైతే వేసుకోవాలి. అలా మొత్తం పిండి మినపప్పులోకి వేసుకోవాలి. అలా అయిపోయిన తర్వాత మినపప్పులో ఇడ్లీ రవ్వ కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. అలా కలుపుకోవడం వలన ఇడ్లీలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ మినపప్పును ఇడ్లీ రవ్వను మొత్తం కలిపిన తర్వాత 8-9 గంటల పాటు ఈ పిండినైతే బాగా నానబెట్టుకొని పొద్దునైతే ఇడ్లీలు చేసుకుంటే చాలా సాఫ్ట్గా చాలా మెత్తగా ఉంటాయి. ఈ పిండిలో మినపప్పు క్వాంటిటీ కొంచెం ఎక్కువ ఉన్నది కాబట్టి కొంచెం మనం ఇడ్లీలు చేసుకునేటప్పుడు గట్టిగా కాకుండా మన ఇడ్లీలు వచ్చేలాగా కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. అలా వాటర్ యాడ్ చేసుకోవడం వలన ఇడ్లీలు గట్టిగా కాకుండా చాలా మెత్తగా వస్తాయి. ఇడ్లీలు పొద్దున ఇడ్లీలు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇడ్లీలు వేసుకున్న తర్వాత ఇడ్లీలు ఇలా చేయడం వల్ల చూడడానికి కూడా చాలా వైట్గా కలర్ఫుల్గా కనిపిస్తాయి. తినడానికి కూడా పిల్లలు అందరూ ఎంతో ఇష్టపడి తింటారు. ఇలా మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేయండి. అంతేకాకుండా ఇడ్లీలోకి మినపప్పు ఉండడం వల్ల చాలా హెల్తీ ఫుడ్. మీరు పిల్లలు స్కూల్ పోతారు కదా, అలా పోయినప్పుడు పొద్దున్నే ఇలా ఇడ్లీలు చేసి పిల్లలకు పెడితే చాలా ఇష్టంగా తింటారు. అలా పెట్టేసి ఇడ్లీలను అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక్కొక్కటి కొంచెం చల్లారిన తర్వాత ఇడ్లీని అయితే తీసుకోవాలి. తీసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఎంతో ఇష్టపడి తినే వాళ్ళకు ఎంతో రుచికరమైన ఇడ్లీలు రెడీ అయిపోతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. అంతేనండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.